హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ అయితే పొద్దున్న పిల్లలకి ఉప్మా చేద్దాం అనుకున్న టిఫిన్లోకి, కానీ వాళ్ళైతే మ్యాగీ అడిగారు. సో మ్యాగీ ఉప్మా ఎందుకు చేయొద్దని అయితే అనిపించింది. మొత్తానికైతే మ్యాగీ స్మాష్ చేసి పక్కకు పెట్టిన, నానబెట్టి ఒక 10 నిమిషాలు. తర్వాత అయితే నేను కడాయి తీసుకున్నా. కడాయి వేడైనాక అయితే కొంచెం ఒక 2 చెంచాలంతా ఉప్మా రవ్వ అయితే తీసుకున్న తర్వాత దీన్ని మీడియం సైజు ఫ్లేమ్ పెట్టి వేయించుకున్నాను అన్నమాట. అంటే మనకు కలర్ చేంజ్ అవ్వాలి కదా ఉప్మా రవ్వని వేయించుకున్నా. ఇప్పుడు దీన్ని వేయించుకున్న దాని అయితే పక్కకు తీసుకోండి. ఎక్కువ వద్దండి, కొంచెం 2 చెంచాలు అయితే సరిపోతుంది, ఎక్కువ తీసుకోకండి మళ్ళీ. తర్వాత అదే కడాయి వేడైనాక కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి పోపుకి. ఇంకా పల్లీలు అవన్నీ ఏం అవసరం లేదు, మ్యాగీ ఉప్మా కదా ఇది. సో కొన్ని జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే నేను కట్ చేసి ఇందులో పోపులు వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా, జీలకర్ర ఆవాలు, ఉల్లిగడ్డ అయితే వేసిన. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ అయితే చూడండి ఉడికిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. పిల్లలు బయట లొల్లి పెడుతూ ఆడుకుంటున్నారు. సో ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసినాను. ఇప్పుడు ఇది మనకు ఉడికిపోయింది కదా, తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోండి కొన్ని. అంటే మనకి ఎంత కావాలి కన్సిస్టెన్సీ అనుకుంటే అంత వాటర్ వేసేసిండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం చూడండి మరిగిపోయినాయి వాటర్ అయితే. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి మ్యాగీని. ఈ నానబెట్టుకున్న మ్యాగీని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. చూడండి ఈ మ్యాగీ అంతా ఇందులో వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. చూడండి ఉప్మా లాగానే అనిపిస్తుంది కదా, సో ఇది అందుకే మ్యాగీ ఉప్మా అనమాట. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోండి, మంచిగా ఉడికిపోతుంది కూడా, మనకి తొందరగానే అయిపోతుంది ఇది కూడా. చూడండి ఇప్పుడైతే ఇట్లా ఒకసారి కలుపుకోండి. ఇది ఉడికింది, 50% ఉడికింది ఉప్మా మ్యాగీ అనుకున్నాక ఈ రవ్వ అయితే ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో పక్కకి, అదైతే ఇందులో యాడ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడైతే రవ్వ ఇందులో వేసేసేయండి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. చూడండి మనకు చిక్కగా వచ్చేసింది అనమాట. వాటర్ కూడా మనకు చిక్కగా అయిపోయింది, మ్యాగీ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మ్యాగీ మసాలా ఉంటుంది కదా మనకు, నేనైతే 2 ప్యాకెట్స్ వేస్తున్నాను అనమాట మ్యాగీ. సో ఈ మ్యాగీ మసాలా కూడా ఇప్పుడు ఇందులో ఉడికిపోయినాక యాడ్ చేద్దాము. చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలిపినాను. అంటే అది మనకు చిన్నగా స్మాష్ చేసేసిన కదా, వీటిలో మంచిగా కలిపితే అవి విడిపోతాయి అన్నమాట. అంటే మనకు ఇట్లా ఫ్రీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా అయితే వేసేస్తాను. చూడండి 2 ప్యాకెట్స్కి 2 వచ్చినాయి కదా, అవైతే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మ్యాగీ మసాలా యాడ్ చేయగానే మంచి కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పటి వరకు అయితే వైట్గా ఉండే ఉప్మా కలర్లో ఇప్పుడైతే చూడండి మంచి కలర్ వచ్చేసింది అనమాట. సో వేసేసిన మ్యాగీ మసాలా. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే కలుపుదాము. 2 వేసేసిన మ్యాగీ మసాలాలు, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇది ఒకసారి కలుపుదాము. బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నాకైతే నచ్చింది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో ఇది మసాలా వేసినాక అయితే ఒకసారి ఇట్లా కలిపేసిన కదా, కలర్ కూడా మంచి చేంజ్ అయిపోయింది అనమాట. మంచి ఫ్లేవర్ వచ్చేసింది కలర్కి, స్మెల్ కూడా బాగా వస్తుంది. సో మనకు వేడిగా మ్యాగీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట టేస్ట్. ఇప్పుడు దీని అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి, చల్లగా అయిపోతే గట్టిగా అవుతుంది అంతే. టేస్ట్ కూడా బాగుంటుంది కానీ చల్లగా అయినాక తినలేం కదా, ఇట్లా వేడిగా ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. సో మనకు సర్వ్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట తినడానికి. మా బాబు అయితే భయపడుతున్నాడు ఎట్లుంటుందో మమ్మీ అని, బట్ బాగుందండి. నేను టేస్ట్ చేసినాకనే వాళ్ళకి పెడుతున్నాను. వెరైటీగా బాగుందనమాట మ్యాగీ ఉప్మా. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి బాగా వచ్చింది కదా, పిల్లలకైతే వడ్డిచ్చేద్దాము, వాళ్ళ టేస్ట్ ఎట్లుందో చెప్తారు. ఓకేనా? చూడండి పిల్లలకైతే ఇచ్చేసిన, ఫేస్లో అయితే ఓకే వెలిగిపోతున్నాయి. అంటే ఎప్పుడు చేయలేదన్నమాట ఇట్లా మ్యాగీ ఉప్మా. సో ఈసారి అయితే ట్రై చేసిన, బాగా వచ్చిందంట. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.